హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో కథనాన్ని వీడియో కథనంగా కాకుండా ఒక వార్తగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. ఆ మధ్యలో తమ్మారెడ్డి భరద్వాజ గారు మా వాళ్ళు సినిమాలు తీసేదే కొందరిని మహిళల్ని వాడుకోవడానికి అన్నట్టు ఆయన షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాన్ని వార్తగా అందించినటువంటి వారు ఎన్బి సుధాకర్ రెడ్డి గారు. తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశంపై జరుగుతున్న వివాదంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు, గాయని చిన్మయి ఇచ్చిన కౌంటర్ నేపథ్యంలో స్పందించిన తమ్మారెడ్డి ఇండస్ట్రీలో వేధింపులు ఉన్నాయనేది కాదనలేని వాస్తవమని అన్నారు. అయితే ఇది అందరూ చేస్తున్న పని కాదని స్పష్టం కూడా చేశారు. సంవత్సరానికి నిర్మితమయ్యే వందల సినిమాల్లో కొన్ని మాత్రమే మహిళలను దుర్వినియోగం చేసే ధోరణితో తెరకెక్కుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఆ కార్యక్రమంలో మాట్లాడిన చిరంజీవి సినిమా ఇండస్ట్రీని ఒక అద్దంతో పోలుస్తూ మన ప్రవర్తన ఎలా ఉంటే అదే తిరిగి మనకు వస్తుందని అన్నారు. అవకాశాల కోసం తప్పుదారులు తొక్కాల్సిన అవసరం లేదని, నిబద్ధతతో ప్రొఫెషనల్ గా ఉంటే సినీ రంగంలో ఎదగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాస్టింగ్ కౌచ్ అనేది వ్యవస్థాగతంగా ఇండస్ట్రీలో లేదని, వ్యక్తిగత ప్రవర్తనల వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ మాటలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. చిరంజీవి అభిమానులు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకే ఘాటన కట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఆయన మాటలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించవని విమర్శిస్తున్నారు. మా శరీరాలు కావాలి, కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు. కాస్టింగ్ కౌచ్ పై చిరుకి చిన్మయ కౌంటరు. మెగాస్టార్ వ్యాఖ్యలకు ప్రముఖ గాయని, మీటూ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. చిరంజీవిపై తనకు అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేస్తూనే ఆయన చెప్పిన మాటలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి వృత్తిపరమైన అర్థం మాత్రమే లేదని, చాలా సందర్భాల్లో అది లైంగిక ఒత్తిడిని సూచిస్తోందని ఆమె ఆరోపించారు. మహిళలు శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రావని, అనేక సందర్భాల్లో తాను చూశానని, విన్నానని చిన్మయ సోషల్ మీడియాలో వెల్లడించారు. చిరంజీవి తరం కాలంలో పరిస్థితులు వేరుగా ఉండవచ్చని, కానీ ప్రస్తుత సినీ పరిశ్రమలో వాతావరణం పూర్తిగా మారిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తన వాదనకు బలం చేకూర్చేందుకు చిన్మయి కొన్ని షాకింగ్ ఉదాహరణలు కూడా ప్రస్తావించారు. ఒక మహిళా సంగీత కళాకారిణిని స్టూడియోలో లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారని, ప్రాణభయంతో ఆమె సౌండ్ బూత్ లో తలుపులు వేసుకుని దాక్కుందని తెలిపారు. సీనియర్ వ్యక్తులు జోక్యం చేసుకునే వరకు ఆమె అక్కడే ఉండాల్సి వచ్చిందని, ఆ సంఘటన తర్వాత ఆమె పూర్తిగా ఈ రంగాన్ని వదిలేసిందని చిన్మయ చెప్పారు. అలాగే మరో సందర్భంలో ఒక ప్రముఖ గాయకుడు మహిళలకు అనవసరంగా అసభ్య ఫోటోలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులకే సమాజంలో గౌరవం, అవకాశాలు లభిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియా రెండు వర్గాలుగా చీలిపోయింది. కొందరు చిన్మయ ధైర్యాన్ని ప్రశంసిస్తే మరికొందరు ఆమె వ్యాఖ్యలను అతిశయోక్తిగా అభివర్ణిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించడం మరింత చర్చకు దారితీసింది. పరిశ్రమలో వేధింపులు ఉన్నాయనేది కాదనలేని వాస్తవమని ఆయన చెప్పారు. అయితే అందరూ ఇలానే ప్రవర్తిస్తారని చెప్పడం సరికాదని స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ ప్రారంభం నుంచే ఈ సమస్య ఉందని, ఏడాదికి దాదాపు 250 సినిమాలు నిర్మితమవుతుంటే అందులో 30 నుంచి 40 సినిమాలు మాత్రమే మహిళలను ఇలా వాడుకునే ధోరణితో రూపొందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాస్టింగ్ కౌచ్ గురించి చిన్మయి చెప్పింది నిజమేనని, లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి పరిశ్రమలో ఒకరిద్దరు పెద్దల్లో ఉందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. చిరంజీవి వ్యాఖ్యలు, చిన్మయ ప్రతిస్పందన, తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయాలతో కాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇది వ్యక్తిగత ప్రవర్తనల సమస్య లేక వ్యవస్థాగత లోపమా అన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వివాదం భవిష్యత్తులో అయినా పరిశ్రమలో సురక్షితమైన వాతావరణం ఏర్పడేందుకు దోహదపడుతుందా అన్న ప్రశ్నకు మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఇది
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉండే ధోరణులు, పెద్దల యొక్క అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నప్పటికీ ఎంతో కొంత నిప్పులేనిదే పొగరాదు అన్నట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాస్టింగ్ కౌచ్ అయితే ఉన్నదనేది వాస్తవం. కొన్ని నర్మగర్భంగా అంటే రహస్యంగా జరిగిపోతుంటాయి, కొన్ని వివాదాలు అవుతుంటాయి, వారికి మధ్యలో అనుకూలమో అంగీకారాలతో జరిగిపోతూ ఉంటాయి. బాధపడుతూ కూడా చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, బాధపడుతూ కూడా ఆ కమిట్మెంట్ కు అంగీకరించే వాళ్ళు ఉంటారు. జీవన భృతికి సంబంధించి పరిస్థితులు ఎదుర్కోలేక లొంగిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ ఎవరు ఎటువంటి పరిస్థితులకు ఎదుర్కొంటారో మనకన్నా కూడా ఆ లోపల వ్యక్తులకే తెలుసు. అయినప్పటికీ స్త్రీలకి మనం కనీసమైనటువంటి గౌరవం ఇవ్వడం అనేది మన ధర్మం అని ప్రముఖ జర్నలిస్టు, సైకియాట్రిస్టు ఎన్బి సుధాకర్ రెడ్డి గారు తన యొక్క వాదనలో పేర్కొంటూ ఇలా సెలవిచ్చారు. కాబట్టి ఆయన లాంటి అనుభవజ్ఞుడు చెప్పిన తర్వాత కూడా తమ్మారెడ్డి భరద్వాజ కొటేషన్ ఆయన కోట్ చేసిన తర్వాత కూడా ఆ చర్చను మరొకసారి కొనసాగించి ఇకనైనా ఈ పరిస్థితులకు సంబంధించి పూర్తిగా ఆపలేకపోయినప్పటికీ అడ్డుకట్ట వేయడానికి ఎవరికి వారు సెల్ఫ్ రెస్పెక్ట్ గా, సెల్ఫ్ కండిషన్ గా, సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండగలిగితే సినిమా పరిశ్రమ పట్ల అటు ప్రేక్షకులకు ఇటు సమాజానికి ఒక గౌరవం ఉంటుంది ఆయన సెలవిచ్చారు. సో ఫ్రెండ్స్, నా వీడియో కథనం వార్తగా ఇచ్చాను కాబట్టి ఈ వార్త మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూ.